ఇది వేదాంతంలా అనిపించొచ్చు, వాస్తవం, జీవిత సత్యం. నువ్వు అర్థం చేసుకోకుండా గిరి గీసుకొని పాత ఆలోచనలతోనే బతుకుతాను అనుకుంటే మనమే మిగులుతాం, మన చుట్టూ ఎవ్వరూ మిగలరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఋతువులతో పాటే కాలంతో పాటు మనము మారాలి చక్రి. వేదాంతం పేరుతో సోది చెప్పి నీకు బోరు కొట్టిస్తున్నానా? అలా ఎందుకు అనుకుంటారా? నువ్వు చెప్పేది నా కోసమే కదరా. నా వాసుకి చనిపోయాక తన ఆలోచనలతోనే ఎక్కువ టైం గడిపేస్తున్నాను. లైఫ్లో మళ్ళీ నేను ఇదివరకటి చక్రవర్తి కాలేనేమో అనుకుంటున్నాను. అసలు నవ్వడమే మర్చిపోయానురా. ఇదిగో నువ్వొచ్చాకే నాకు మార్పు వచ్చింది. ఎలాగూ మార్పు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలరా. అవి మనసుకి కష్టంగా అనిపించినా సరే చెప్పేస్తాను. చక్రి, నిజం చెప్పరా, ఇప్పటిదాకా నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడిపావా? దీనికి నేను ఎలా సమాధానం చెప్పాలి? నన్ను అడిగితే లేదనే చెప్తాను. సంఘర్షణతోనే బ్రతికావు. ఎస్, నువ్వు ఒప్పుకోకపోయినా ఇది నిజం. వసుంధర చనిపోయినప్పుడు మీ అమ్మగారు నీకెదురు చెప్పలేక నా దగ్గర ఏడుస్తూ నీ గురించి చెప్పుకుంది. పౌర్ణమి గురించి బాధపడింది. మీ అమ్మగారు పోయినప్పుడు వాసుకి కూడా మీ అమ్మగారిలాగే నీ గురించి చెప్పుకొని బాధపడింది. నా దగ్గర తనే నిన్ను నిందించలేదు. ఎందుకంటే వాసుకి నిన్నంతలా ప్రేమించి అభిమానించింది. కాని అంతలా ప్రేమించిన వాసుకి కూడా పౌర్ణమిని దూరం పెట్టడం నచ్చలేదు. నీకు జన్మనిచ్చిన తల్లి కూడా సమర్థించలేదురా. పైగా నీకిష్టం లేని పౌర్ణమిని దగ్గరకు తీసుకుంది. రే చక్రి, ఇన్నాళ్ళు నీ ఎదుగుదలను చూశాను. నీ బలాలు బలహీనతలేంటో కూడా నాకు బాగా తెలుసు. నీ వల్ల నీ కుటుంబం ఏనాడు సంతోషంగా లేరురా. వాళ్ళు బ్రతికుండగా నువ్వు పౌర్ణమి ఒకటవ్వాలని ఆశపడ్డారు. వాళ్ల కోరిక నెరవేరలేదురా. తీరని కోరికతోనే వెళ్ళిపోయారా వాళ్ళు. ఇప్పుడు పైనున్న వాళ్ళ ఆత్మలు కూడా సంతోషంగా ఉండుండవు. కారణం స్టిల్ నువ్వింకా పౌర్ణమిని కూతురుగా ఒప్పుకోలేదు. రే, నా గురించి అన్నీ తెలుసు కూడా నువ్వు ఇలాగ ఆలోచిస్తావా? ఎస్ ఎస్, అన్నీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాన్రా. నేనెప్పుడో నీతో ఇవన్నీ చెప్పాల్సింది. అప్పుడే చెప్పుంటే నువ్విప్పుడిలాంటి పరిస్థితిలో ఉండేవాడివి కాదురా. ఇంతమందిని కోల్పోయేవాడివి కాదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే మన స్నేహానికి అర్థం ఉండదు. ఇక చాలు చక్రి, నువ్వు కోల్పోయింది చాలు. కన్న కూతుర్ని దూరం పెట్టి దానికోసం అయిన వాళ్ళని బాధ పెట్టి ఏం సాధించావు చక్రి? ఏం సాధించావు? ఏం మిగుల్చుకున్నావు చెప్పు? ఒంటరితనమే కదా. వీళ్లంతా పౌర్ణమి గురించి ఎన్నిసార్లు నాతో ఫోన్లో చెప్పుకుని బాధపడ్డారో తెలుసా? రే చక్రి, ఒక్క విషయం ఆలోచించు. పౌర్ణమి విషయంలో మీ అమ్మగారు అంటే మనవరాలు కాబట్టి దగ్గరకు తీసుకుంది అనుకుందాం. వాసుకి ఎవర్రా? ఇంతకు ముందు వాళ్ళకెలాంటి సంబంధం లేదుగా. అలాంటిది జీవితాన్నిచ్చిన నిన్ను కాదని పౌర్ణమి కావాలనుకుందంటే అక్కడే నీ ఆలోచన తప్పని ప్రూవ్ అయింది. నిన్ను ప్రేమించే ఇంతమంది నీకంటే ఎక్కువగా పౌర్ణమిని అభిమానిస్తున్నారు అంటే తనెంత గొప్ప మనిషి అయి ఉంటుందో ఎందుకు ఆలోచించలేకపోతున్నావు?
అంతమంది ప్రేమించే పౌర్ణమిని నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు చక్రి? ఎందుకు దగ్గరకు తీసుకోలేకపోతున్నావు? పౌర్ణమి నీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్రా. తనేం పాపం చేసిందని కన్న తండ్రిని దొంగచాటుగా చూడాలి? ఎందుకు నాన్న ఒళ్ళో పడుకోకుండా ఉండాలి? హ. కన్న కూతురు తండ్రితో మాట్లాడడానికి భయపడాలా? హ. పౌర్ణమి స్థానంలో ఇంకెవరన్నా ఉండుంటే నిన్ను బద్ధశత్రువులా ద్వేషించేవాళ్ళు. కాని పౌర్ణమి నిన్ను దేవుడితో సమానంగా ఆరాధించింది. తన ప్రాణం కంటే ఎక్కువగా విలువిచ్చింది. తండ్రిని పూజించే కూతుళ్ళు ఎంతమంది ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఆ ప్రేమతోనే నిన్ను కాపాడ్డానికి కోర్టుకెక్కి తను జైలుకెళ్ళింది. నిన్ను చంపాలని చూశాడని నీ అల్లుడు లోకేష్ని చంపింది. పౌర్ణమి నువ్వు అడిగితే ప్రాణాలైనా ఇస్తుందిరా. నీకేదైనా జరుగుతుందంటే నీకోసం ప్రాణాలు తీస్తుందిరా. తండ్రిది తప్పైనా లేదు, మా నాన్నది రైటు, నేనే తప్పు చేశానంటుందిరా. అంతలా ఆరాధించే కూతురు ఏ తండ్రికి దొరుకుతుంది చెప్పు? అదృష్టవంతుడివి కాబట్టి పౌర్ణమి లాంటి కూతురు నీ కడుపును పుట్టిందిరా. కోహినూరు వజ్రం లాంటి కూతుర్ని వసుంధర పోవడానికి కారణమనే సిల్లీ రీజన్తో కూతురే కాదు అనుకున్నావు. నువ్వింత చదువుకున్నావు. వసుంధర ఒక్కతే కాదు, రోజుకి ఎంతమంది తల్లులు బిడ్డల్ని ప్రసవించి చనిపోతున్నారో నీకు తెలీదా? తల్లి చనిపోతే ఆ చావుకు పొత్తిళ్లలో ఉన్న బిడ్డ ఎలా కారణమవుతుందిరా? నువ్వేమనుకున్నా దీన్ని ఫూలిష్గా ఆలోచించడమే అంటాను. చక్రి, ఇంత జరిగా కూడా పౌర్ణమి చివరి కోరికేంటో తెలుసా? చనిపోయే ముందు నీ ఒళ్ళో పడుకుని చనిపోవాలని. అసలు ఇదెవరో చెప్తే నేను చెప్పట్లేదు, పౌర్ణమి నాతో చెప్పిందిరా. పౌర్ణమి నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు అయితే ఇన్నాళ్ళు పౌర్ణమి నీ ఇంట్లోనే ఉంది కదా. బిజినెస్లో నువ్వెలా పైకొచ్చావు? ఇంత చిన్న లాజిక్ని నువ్వెలా మర్చిపోయావు చక్రి? అందుకే చెప్తున్నాను చక్రి, ఇన్నాళ్ళు నువ్వో గిరి గీసుకొని ఆ ఆలోచనలోనే బ్రతికావు, బ్రతుకుతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు చక్రి. కూతురు పౌర్ణమిని నీ దగ్గరకు తెచ్చుకో. నీకు నిజంగా వసుంధర, వాసుకి, మీ అమ్మగారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే అది పౌర్ణమిని కూతురుగా ఒప్పుకొని నీ ఇంటికి తెచ్చుకోవడమే. ఇదే వాళ్ల ముగ్గురికి నువ్వు ఇవ్వగలిగే గొప్ప నివాళి. అప్పుడు నాతో సహా అందరం సంతోషిస్తాం చక్రి. ఇవన్నీ నీకెప్పుడో చెప్పాలని ఇన్నాళ్లకు ధైర్యం చేసి చెప్పాను. వెళ్ళు చక్రి, పౌర్ణమిని ఇంటికి తీసుకురా. ఇంతకు మించి నేనేం చెప్పలేను చక్రి. చక్రవర్తి, నేను తెరిచిన ఈ దారి పౌర్ణమిని ఈ ఇంటికి తీసుకొచ్చే రహదారి కావాలి.
స్వామి, నా బిడ్డని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. కన్న బిడ్డ చావు కోసం ఎదురు చూసే పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఆ ఘోరాన్ని మేం చూడకూడదు. అందుకే నా బిడ్డ కంటే ముందే పోయే మార్గం చెప్పండి. అంటే వెన్నెల కోసం ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారా రాజేశ్వరి? అంతకంటే వేరే గత్యంతరం కనిపించట్లేదు స్వామి. వెన్నెలమ్మ మొహంలోకి చూస్తుంటే భయమేస్తుంది. కన్న బిడ్డని కాపాడుకోలేని బ్రతికెందుకు స్వామి? వ్యర్థం కదా. దానికంటే చావే నయం. ఆత్మహత్య మహాపాపం అని తెలియదా మహేంద్ర? తెలుసు స్వామి. నరకానికి పోవచ్చు. ఇప్పుడు మేము అనుభవిస్తున్న నరకం కంటే అదే నయం అనిపిస్తుంది. మీ ఆలోచనలు తప్పు. అయినా కడుపు తీపి మీతో ఇలా మాట్లాడిస్తుందని నేను అర్థం చేసుకోగలను. కానీ మనిషి జీవితంలో మరణం అనివార్యం అనే వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. స్వామి, మీరు చెప్తున్న తత్వం అర్థమవుతున్నా అంగీకరించే శక్తి మాకు లేదు. నాకు నా కూతురు ప్రాణాలే ముఖ్యం. దయచేసి వెన్నెల ప్రాణగండాన్ని తప్పించే పరిష్కారమో ఉపాయమో చెప్పండి స్వామి. రాజేశ్వరి, పరిష్కారం ఉంటే ఎప్పుడో చెప్పేవాణ్ణి. గతంలో నీకు ఎన్నో విషయాల్లో సలహాలిచ్చాను. కాని నీ బిడ్డ ప్రాణాల్ని కాపాడమంటే మాత్రం నేను అశక్తుణ్ణి. మీరు ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా నేనిదే చెప్పగలను. దయచేసి అర్థం చేసుకోండి. సుందరా, నువ్వు బ్రతికుండగా నువ్వే జీవితం అనుకున్నాను. నువ్వే లోకంగా బ్రతికాను. అప్పట్లో నువ్వు నేను ఇదే నా ప్రపంచం. నీ చుట్టే నా ఆలోచనలుండేవి వసుంధరా. నువ్వు నా పక్కనుండవు, నువ్వు నాకు దూరం అయిపోతావనే ఆలోచన ఎప్పుడు నా ఊహలకు కూడా రాలేదు. కానీ అనుకోనిది జరగడమే జీవితం అనుకుంటా. ఊహించనిది జరిగింది. నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయావు. నువ్వు నన్ను ఒంటరివాణ్ణి చేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయే వసుంధరా. నా మనసు ముక్కలైంది. నా ఆలోచనలన్నీ నీ దగ్గర ఆగిపోయాయి. అందుకే నీ ప్రతిరూపాన్ని సైతం ఈ చేతుల్లోకి తీసుకోలేకపోయాను. మన రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని నా కూతురుగా అనుకోలేకపోయాను. నువ్వు దూరం అవటానికి పౌర్ణమియే కారణం అనుకుని దూరంగా పెట్టాను. నా మొహం కూడా చూడనివ్వకుండా ఏ తండ్రి కూతురికి విధించిన శిక్ష విధించాను. ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను తప్పితే
నా కూతురి మీద ద్వేషంతో కాదు వసుంధర. మన కూతురు పౌర్ణమిని నేను ఎన్నిసార్లు ఎన్నెన్ని మాటలన్నానో గుర్తు చేసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అదంతా తలుచుకుంటుంటే నాకిప్పుడు చాలా బాధగా ఉంది వసుంధర. నేను చేసేది తప్పని, నా ఆలోచనలు మహాఘోరమని నాకింతకాలానికి అర్థమైంది. అందుకే నీ ముందు నా తప్పును ఒప్పుకుంటున్నాను. కనీసం వాసుకి చెప్పేది విన్నా నాకీ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వెళ్ళిపోయాక నీ స్థానంలోకొచ్చి మళ్ళీ నా జీవితంలో వెలుగు నింపింది. నీ జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తనలో నిన్ను చూసుకున్నాను. నువ్వు లేని లోటుని భర్తీ చేసింది. అమ్మ స్థానానికి పూర్తిగా న్యాయం చేసింది. మీ ఇద్దరికీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా మన బిడ్డని తన బిడ్డగా అనుకొని పేరు పెట్టి అమ్మలా మారిపోయింది. మన బిడ్డని నిండు పౌర్ణమిగా మార్చింది. పౌర్ణమిని నేను దూరం పెట్టినా వాసుకి మాత్రం మన కూతుర్ని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. సొంత అభిప్రాయాల్ని పక్కన పెట్టి స్వార్థం లేకుండా కేవలం నా భార్యగా పౌర్ణమికి అమ్మలా బ్రతికింది. చివరికి పౌర్ణమి కోసమే తన ప్రాణాలు కూడా వదిలేసింది. ఒక గొప్ప భార్యగా, ఒక గొప్ప తల్లిగా వెళ్ళిపోయింది. తను బ్రతికినంతకాలం నన్ను పౌర్ణమిని కలపాలని చూసింది. కాని నీ మీద ప్రేమతో పౌర్ణమి వల్లే నువ్వు నాకు దూరమయ్యావని తెలిసి మొండిగా మూర్ఖంగా మారిపోయాను. కాని తండ్రిగా మారలేకపోయాను వసుంధర, మారలేకపోయాను. మా అమ్మ పౌర్ణమి మంచితనం గురించి చెప్పినా నేను పట్టించుకోలేదు. తనని ప్రేమించిన వాళ్ళు ఎంతోమంది పౌర్ణమి గురించి గొప్పగా చెప్తున్నా సరే వినలేని మూర్ఖుణ్ణి నేను. ఈరోజు పౌర్ణమి భర్త మాటలు నన్ను కదిలించాయి. ఒక స్నేహితుడి ఆలోచనలు నన్ను మార్చాయి. నువ్వే బ్రతికుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు వాసు. పాపం పౌర్ణమి పుట్టి ఓ ఇంటి మనిషి అయ్యేంత వరకు పౌర్ణమి తండ్రిగా నేనెప్పుడూ న్యాయం చేయలేకపోయాను. అందుకే మీ ఇద్దరి ముందు చెప్తున్నాను, పౌర్ణమితో నేను నాన్న అని పిలిపించుకోవాలనుంది. ఇంతకు ముందు నన్ను చీకట్లోంచి చూసి ఆనందపడేది కదా. ఇక నుంచి నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని తను కోల్పోయిన ఆనందాన్ని తిరిగివ్వాలనుకుంటున్నాను. ఇస్తాను, నేనిస్తాను. పౌర్ణమి తండ్రిగా నా బాధ్యత విడిపోయిన ఆ భార్యాభర్తల్ని కలపడంతోనే మొదలవుతుంది. మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు పౌర్ణమి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరం అక్కడికి వెళ్లాల్సిందే. కాకపోతే కాస్త ముందు వెనక. ఇప్పుడు మీ అమ్మాయి ముందు, అంతే. చాలాసార్లు చెప్పినా మళ్లీ చెప్తున్నాను, రాత రాసినవాడే గీత మారిస్తే తప్ప వెన్నెల జాతకం మారదు.
జాతకం మారితే గండం తొలగిపోతుంది. అది ఎంత అసాధ్యమో మీకూ తెలుసు. అందుకే వెన్నెల మీద ఇంకా ఆశలు పెంచుకోకండి. లేదు స్వామీజీ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డని కాపాడుకోవాలనే చూస్తాను. ఏ తప్పు లేకుండా నా బిడ్డ ప్రాణాలు పోతున్నాయంటే తల్లిగా నేను ఊరుకోను. అందుకే నా ప్రయత్నాలు మానను. అసలు వెన్నెల చేసిన తప్పేంటి స్వామీజీ? మా ఇంట్లో పుట్టడమేనా? ఇదేం ధర్మం? ఇలాంటి న్యాయాన్ని ఏ దేవుడు సృష్టించాడు స్వామి? అప్పుడు సావిత్రి భర్త కోసం యమధర్మరాజుతో పోరాడింది. నా కూతురి కోసం నేనిప్పుడు దేవుడితోనే పోరాడాలనుకుంటున్నాను.